హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. ఏపీ ఈఏపీ సెట్ 2025 లో భాగంగా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి ఎలా చేసుకోవాలి ఏంటి, మరియు అవి ఎప్పటి నుంచి ఎప్పుడులోగా చేసుకోవచ్చు అండ్ వాటికి ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. వీటి గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఏపీ ఈఏపీ సెట్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా అందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్ వీడియో ఉంది, లేదా మా నుంచి ఏమన్నా గైడెన్స్ కావాలన్నా సరే మేము గైడ్ చేస్తాం. ఇకపోతే నాకు వస్తున్న మెసేజ్లు ఆర్ మెయిల్స్ ఎలా అంటే, నేము స్పేస్ లేదు, నా నేము ఎక్స్ట్రా వర్డ్ యాడ్ అయింది, సో నన్ను ముద్దుగా పిలుచుకుంటారు సాయి మహేష్ బాబు అని, కానీ నా పేరు ఒట్టి మహేష్, ముందు సాయి తర్వాత బాబు యాడ్ అయిందని. లేదంటే నా పేరు మహేష్ స్పేస్ బాబు ఉండాలి కానీ ఓన్లీ మహేష్ పడిందని. తర్వాత నేను ఫుల్ నేమ్ ఎంటర్ చేయబోయి నా పేరు టి మహేష్ అయితే ఇనిషియల్ మర్చిపోయాను, తలపనేని మహేష్ అనేది యాడ్ చేయాల్సింది నేను ఓన్లీ టీ మహేష్ అని యాడ్ చేశాను. ఇలా వస్తున్నాయి. సో ముందుగా మనం ఒక కేటగిరీ వైజ్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ 1 నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ బాక్స్ అంతా కూడా కేటగిరీ 1. ఈ కేటగిరీ 1 అనేవి మీరు చేంజ్ చేసుకోలేరు. మీరు ఒక రిటర్న్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. హెల్ప్ డెస్క్ apesset@apsche.org అనే మెయిల్ కి మీరు అటాచ్ చేసి పంపించాలి, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సహా. సపోజ్ మీకు నేమ్ కరెక్షన్ ఉందనుకోండి, మీరు పంపించాల్సింది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనమాట. సో మీరు యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా అటాచ్ చేయాలి. అక్కడ టీ మహేష్ ఉందనుకోండి, ఎక్కడ కూడా టీ మహేష్ లేదు లేదు సార్, నాకు ఎస్ఎస్సిలో టీ మహేష్ ఉంది, నాకు ఇక్కడ ఎంసెట్ లో తలపనే మహేష్ కావాలంటే కుదరదు. ఓకే, అక్కడ మహేష్ బాబు స్పేస్ లేదు, నాకు ఇక్కడ స్పేస్ కావాలంటే కుదరదు. సో యాజ్ పర్ ఎస్ఎస్సి పరంగానే మీకు ఇక్కడ చేంజ్ చేస్తారు. దాంతోపాటు మీ సిగ్నేచర్, అది స్కాన్ సిగ్నేచర్ కావాలి ఇన్ కేస్ మీ సిగ్నేచర్ కావాల్సి వస్తే. అలాగే ఫోటోగ్రాఫ్ పరంగా స్కాన్ ఫోటోగ్రాఫ్, ఎగ్జామినేషన్ స్ట్రీమ్ పరంగా లేదంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామింగ్ హాల్ టికెట్ పరంగా మీరు ఏమైనా తప్పు ఎంటర్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఇకపోతే కేటగిరీ 2, ఈ కేటగిరీ 2 అనేది మీరు 6th మే టు 8th మే ఈ టైంలోగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మీకు చేంజ్ చేసుకునే అవసరం ఉంటుంది. అవేంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ అపీరింగ్ ఆర్ పాసింగ్, లేదా లోకల్ ఏరియా స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు, నాన్ మైనార్టీ, మైనార్టీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, మరియు స్టడీ డీటెయిల్స్ అవ్వచ్చు, లేదా బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ అవ్వచ్చు, మదర్స్ నేమ్ అవ్వచ్చు, జెండర్ అవ్వచ్చు, స్పెషల్ కేటగిరీ అవ్వచ్చు. ఇలా అన్ని కూడా మీరు కేటగిరీ 2 కింద వస్తుంది. ఇవన్నీ కూడా మీరు 6th to 8th మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లోనే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏపీఎం సెట్ లో కరెక్షన్స్ అనే ట్యాబ్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది నేను చెప్తుంది కాదు, అఫీషియల్ గా ఏపీ సెట్ కన్వీనర్ చెప్తున్న డీటెయిల్స్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. తప్పకుండా మీ అన్ని డౌట్స్ ని క్లారిఫై చేయడం నా బాధ్యత, మరియు వాటి మీద డీటెయిల్డ్ డెడికేటెడ్ వీడియో చేయడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. సో మీ కామెంట్స్ ఏమైనా మిస్ అయినాయి అనుకుంటే, ఓల్డ్ వీడియోస్ మిస్ అయినాయి అనుకుంటే, మీరు లేటెస్ట్ వీడియోస్ కి కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మేము ఈ రోజు అప్లోడ్ చేసిన వీడియోస్ ని మానిటర్ చేస్తూ ఉంటాం కాబట్టి, మీ పాత కామెంట్స్ ఏమైనా మిస్ అయితే, పాత వీడియోస్ పెట్టిన కామెంట్స్ కి రిప్లై రాలేదనుకుంటే లేటెస్ట్ కామెంట్స్ కి రిప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం.